ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆదాయ వివరాలు అసెంబ్లీలో స్పష్టం చేయనున్నారు. 2019-24 మధ్య 1,14,588 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించి 1,000 కోట్లు పెండింగ్లు ఉన్నట్టుగా తేలింది. 93,000 కోట్లు సీఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ చేయలేదని, 48,000 కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదని ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి 19,324 కోట్లు, ఆర్థిక శాఖ 19,549 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో 14,000 కోట్లు, మున్సిపల్ శాఖలో 7,700 కోట్లు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. చూస్తున్నా వరుసగా ఒక్కొక్క శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలు చాలా డీటెయిల్డ్గా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో చాలా డీటెయిల్గా చెప్తున్నారు. సో ఈవేళ ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే చూసాం గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్కి బిల్లులు రాలేదని ఎవరు ఎంత ఇష్యూస్ చేస్తారో చూస్తాం. సో ఇప్పుడు అన్నిటి మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఎన్ని గంటలకు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు? ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చివరి రోజు అంటే 5వ రోజు 5 రోజులు పూర్తిగా కంప్లీట్ అయినాయి. ఈ రోజు చివరిగా కూడా ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించే విధంగా కూడా శ్వేతపత్రాన్ని సమర్పించేందుకు సిద్ధపడ్డారు. ప్రధానంగా కూడా అసలు రాష్ట్రానికి సంబంధించి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, అప్పులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఒక ఈ స్టడీ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జరిగినటువంటి ఆర్థిక కార్యకలాపాలు, వాటికి సంబంధించిన వివరాలు సవివరంగా కూడా పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1,41 కోట్ల రూపాయల మేరకు కూడా బకాయిలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ ఉద్యోగస్తులు కానీ, ఈ కాంట్రాక్టులు కానీ, వీళ్ళకి సంబంధించి 80,000 కోట్లు బకాయిగా ఉన్నట్లుగా కూడా కనుగొనడం జరిగింది. ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్ కి సంబంధించి ఒక బిల్లు కనుక పాస్ కావాలంటే సిఎఫ్ఎంఎస్ కి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ కి అప్లోడ్ చేయనటువంటి 93,000 కోట్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. సిఎఫ్ఎంఎస్ కి 46,000 కోట్లు ఈ అప్లోడ్ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన బకాయిలు ఏవి కూడా ఇంత మటుకి విడుదల కాలేదు. ప్రధానంగా కూడా ఈ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఉన్నటువంటి బకాయిలే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా పోలవరం, అదేవిధంగా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినవి పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 14,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అలాగే ఇక మున్సిపల్కి సంబంధించి మాత్రం, మున్సిపల్ శాఖకు సంబంధించి కాంట్రాక్టర్లకు సంబంధించి మాత్రం దగ్గర 7.88 ఈ 1,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ మేరకు అసలు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, గత 5 ఏళ్లలో ఏ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రం ఎదుర్కొంటుంది, దాని ప్రభావం ఇప్పుడు రాష్ట్రం మీద ఏ విధంగా ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేసి ఈ రోజైతే శ్వేతపత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ శ్వేతపత్రానికి సంబంధించి పూర్తిగా కూడా అన్ని శాఖలు, అన్ని విభాగాల నుంచి కూడా ఇన్పుట్స్ అయితే సేకరించడం జరిగింది. దానికి సంబంధించి ఆర్థిక విధ్వంసం జరిగింది గత ప్రభుత్వంలో అనే దిశగా కూడా ప్రభుత్వం అయితే కూడా గట్టిగా కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు మాత్రం ఆర్థిక విధ్వంసం జరిగింది, పూర్తి స్థాయిలో జరిగింది అని చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం అంటే ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఈ శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించి చర్చ నడుస్తుంది. రాష్ట్ర పరిస్థితిని పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా వివరించడమే కాకుండా నిజంగా రాష్ట్ర పరిస్థితి రూట్ లెవెల్స్ లో ఎలా ఉంది అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసేటువంటి విధానంగా కూడా ఈ ఆర్థిక ఏదైతే శ్వేతపత్రం ఉందో దాన్ని విడుదల చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. భీమవరం